ఈ పాదలేపం యొక్క ప్రభావం తెలియాలంటే జనం అందరూ ఉండేటువంటి కాశీ, గయా, ప్రయాగ ఇట్లాంటి చోట్లకు కనుక వెళితే ఒకవేళ ఏదైనా జరిగినా అక్కడ జనం ఉంటారు, ఎటు పోవాలో తెలుస్తుంది, దోవలు తెలుస్తాయి. తెలిసి ఈ కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో ఇలా చిక్కుపడ్డానేమిటి? క్రూర జంతువులు ఉంటాయి, ఇక్కడ సింహములు ఉంటాయి, పులులు ఉంటాయి, ఇవన్నీ ఉండేటువంటి చోట్ల ఈ మంచు కొండకు వచ్చానేమిటి? అయ్యో బుద్ధిజాడ్య జనితోన్మాదులు కదా శిరోత్రియుల్. వేద పండితులకు లోకజ్ఞానం ఉండదు. కాళిదాస మహాకవి కూడా వేదాభ్యాస జడహ అంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటుంటారు, వాళ్ళకు ప్రపంచం పట్టదు, లౌకికంగా ఎలా ప్రవర్తించాలో తెలియదు. నేను కూడా అట్లాంటి వాడిని అయిపోయినాను కదా అని అనుకున్నట్ట. ఇటీవల 2011 ప్రాంతంలో ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది. అంటే ఎక్కడి నుంచో వచ్చి హిమాలయాలలో ఎటో వెళ్ళాలి అని అనుకొని అక్కడ చిక్కుపడిపోయి ఎటు పోవాలో తెలియక కల్లోలితమైన వ్యాకులమైనటువంటి స్థితి ఒక అమ్మాయికి జరిగింది. ఫ్రెంచ్ దేశంలో ప్యారిస్ ఉన్నది. ఆ ప్యారిస్లో ఒక అమ్మాయి ఉంది, సోఫియా అని చెప్పి. ఆ అమ్మాయికి జన్మాంతర సంస్కారవశాన జపం, ధ్యానం చేద్దాము, మెడిటేషన్ చేయాలి అని అనుకున్నది. ఇవాళ ప్రపంచమంతా హిందూ యోగులు వెళుతున్నారు, సన్యాసులు వెళుతున్నారు, ధర్మాచార్యులు వెళుతున్నారు, రకరకాలైనటువంటి విద్యలు నేర్చినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక రహస్యములు చెప్పగలిగినటువంటి వాళ్ళు ప్రపంచం నలుమూలలకు వెళుతున్నారు. ఫ్రాన్స్ కూడా వెళ్ళాడు ఒక ఆయన యోగా సాధనలవి నేర్పేవాడు, మంత్రోపదేశములు చేసేవాడు. ఈ అమ్మాయి ఒక మంత్రాన్ని ఉపదేశం పొందింది. ఏం మంత్రం అది అంటే లలితాదేవిని గురించి విన్నది. లలితాదేవికి సంబంధించిన మంత్రం. కృష్ణుడన్నా కూడా కృష్ణుడి గురించి కూడా విన్నది. గీతాచార్యుడు కృష్ణుడు ఆయన గోపకాంతలతో చిన్నప్పుడు శృంగారం చేశాట అని చెప్పి కృష్ణ మంత్ర సంపుటితమైనటువంటి లలితా మంత్రం, దాన్ని గోపాల సుందరి మంత్రము అని అంటారు. గోపాల సుందరి, కృష్ణ సుందరి. సుందరి అంటే లలితాదేవి, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి. భాగవతాన్ని రచించినటువంటి పోతన్న గోపాల సుందరి మంత్రాన్ని జపించాడు అని చెప్పి నూరి నరసింహశాస్త్రి గారు గొప్ప నవలా రచయిత, ఆయన రాశాడు. ఆయన కళ్యాణానంద భారతీ స్వామి వారి శిష్యులు, శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి యొక్క శిష్యుడు ఆయన. శృంగేరి పీఠాలలో, శృంగేరి విరూపాక్ష పీఠాలలో దక్షిణ దేశంలో లలితా విద్యకు ప్రచారం ఎక్కువ. ఆయన కూడా ఆ విద్యను ఎందరో శిష్యులకు చెప్పాడు. ఈయన ఆ విద్య ఉపదేశం పొందిన నూరి నరసింహశాస్త్రి ఆయన ఆ గోపాల సుందరి మంత్రం జపించటం వల్లనే పోతన గారు భాగవతం రాశాడు అని ఆయన యొక్క అభిప్రాయం ఆయన చెప్పాడు. సరే, అది అలా ఉంటే ఈ అమ్మాయి అలా ఆ మంత్రాన్ని చేసింది. చేస్తుంటే ధ్యానంలో ఒకరోజు నువ్వు భారతదేశానికి రా, హిమాలయాలకు రా, సిద్ధాశ్రమానికి రా అని వినిపించింది ధ్యానంలో. వినిపిస్తే ధ్యానంలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, డివైన్ ఎక్స్పీరియన్స్. ఆమె బయలుదేరి హరిద్వార్, హృషికేశ్ వచ్చేసింది. వచ్చి ఒక గైడు సహాయం తీసుకొని సిద్ధాశ్రమానికి వెళ్ళాలి. సిద్ధాశ్రమ యోగులు నాకు మెసేజ్ పంపించారు సిద్ధాశ్రమానికి రమ్మని. సిద్ధాశ్రమం హృషికేశ్ నుంచి వెళ్ళాలి. భూమార్గంలో కూడా వెళితే రకరకాల దోవలు ఉన్నాయి. ఇవాళ మామూలు పద్ధతిలో కనుక వెళ్ళేటైతే టిబెట్ వెళ్ళి, నేపాల్ వెళ్ళి, నేపాల్ నుంచి టిబెట్కి వెళ్తారు, కఠ్మాండు నుంచి వెళ్తారు. భూమార్గం ఉన్నది, అడవుల్లో గుండా పోయేటువంటి మార్గం నేపాల్ వెళ్లకుండా. అది ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక మార్గాన్ని ఎన్నుకొని ప్రతి సంవత్సరం కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ను ఆ మార్గం గుండా పంపిస్తుంటారు. వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళటానికి డాక్టర్లు, సైనికులు అందరూ తోడుగా ఉంటుంటారు. సరే, ఈమె తాను విన్న మార్గం దాని గురించి అట్లా వెళ్ళింది. చాలా దూరం నడిచింది వెళ్ళింది. కొంత దూరం పోయిన తర్వాత కళ్ళు మూతను పడుతున్నాయి. నీతో ఇంకెవరూ రాకూడదు, వచ్చిన గైడ్ని వెనక్కు పంపించు అని వినిపిస్తున్నది. సరే, ఏం చేస్తుందో గైడ్, నాయన నువ్వు ఇంక వెనక్కి వెళ్ళు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అన్నది. గైడ్ వెనక్కి వెళ్ళిపోయినాడు. ఒక్కతే వెళుతున్నది.
కొంత దూరం వెళ్ళింది, అలసిపోయింది. ఎటు చూసినా మంచు కురుస్తున్నది. మంచు కురుస్తూ ఉంటే దోవలు మూతపడిపోతాయి. చూస్తే తాను ఎటు వచ్చింది తెలియదు, దోవ కనపట్టంలే. నడవలేకపోతున్నది, అలసిపోతుంటే ఏం చేయాలో తోచలేదు. ఆహారం లేదు. ఆహారం ఉంటే ఏదో ఒక పూటకు ఉంటుంది, కాస్త ఉంటుంది. నేను ఇంకా నడవలేను, నన్ను ఇక్కడికి రమ్మని సందేశం ఇచ్చినటువంటి మహానుభావులు నేను ఎటు పోవాలో దోవ చూపిస్తే తప్ప నేను ఇక్కడ ఇంకా కాసేపటి కుప్పగూలిపోతాను ఇక్కడ అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తున్నది. ఇంతలో చిరుగంటల చప్పుడు వినపడటం మొదలుపెట్టింది. చిరుగంటల చప్పుడు వినిపిస్తున్నది. ఏమిటా అని కళ్ళు తెరిచింది. దూరం నుంచి ఆవులు దూడలు వస్తున్నాయి. వాటి మెడలలో కట్టినటువంటి గంటల చప్పుడు వినిపిస్తున్నది. సోఫియాకు దగ్గరికి వచ్చినాయి. వాటితో ఆవులు దూడలతో పాటుగా ఓ కుర్రాడు వస్తున్నాడు, 12 ఏళ్ల కుర్రాడు. వాడు వేణువు వాయిస్తున్నాడు, పిల్లనగురు వాయిస్తున్నాడు, నెమలిపించి ఉన్నది, ఆడుతూ పాడుతూ వస్తున్నాడు. వస్తే, బాబు నువ్వెవరు? నేను దోవ తప్పాను, సిద్ధాశ్రమానికి వెళ్ళాలి నేను అని అంటే, నేను అందుకే వచ్చాను, నీకు దోవ చూపించడానికే వచ్చా నేను అన్నాడు. నాతో రా, నా చేయి పట్టుకో, నేను తీసుకెళ్తాను, నువ్వు అలసిపోయినావు అన్నాడు ఆ కుర్రాడు. చేయి పట్టుకున్నది. నడిచి వెళ్తున్నారు. కళ్ళు మూతలు పడ్డాయి. ఆకాశంలో పోతున్నామా, భూమి మీద పోతున్నామా మీకు తెలియలేదు. గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. అంతకుముందు అలసటంతా పోయింది. ఇంకా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరిచాడు. అక్కడ ఏమీ లేదు, నిరామయ ప్రదేశంలో ఆగింది. 4 అడుగులు ముందుకు వెళ్ళు, అదిగో అక్కడ ఒక గోపురం కనిపిస్తున్నది, దేవాలయ గోపురం అది. అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్ళాల్సిన చోటు అదే. చూసింది, గోపురం కనిపిస్తున్నది. నువ్వు వెళ్ళు, నేను ఇంక వెళ్తాను, నువ్వు వెళ్ళాల్సిన చోటు అదే అన్నాడు. అతను వెళ్ళిపోయినాడు. ఆమె ముందుకు వెళ్ళింది. ఆ గోపురం ఉన్న చోటికి వెళ్ళింది. అక్కడికి వెళితే ఒక మందిరంలాగా ఉన్నది. ఆ మందిరంలో లోపలికి వెళితే ఒక చిన్న హాల్ ఉన్నది. అక్కడ ఒక స్ఫటిక మేరు ఉన్నది. మేరు అని అంటే మామూలు లలితాదేవి యొక్క ఆకృతిని మామూలు రేకు మీద యంత్రం కనుక గీసేటైతే భూప్రస్థారము అని అంటారు. అట్లా కాక ఇట్లా మెట్లుగా ఉండేట్టు గోపురంలాగా ఉండేటట్లయితే దాన్ని మేరు ప్రస్థారము అంటారు. ఆ మేరు ప్రస్థారం మా వృతాళం గుడిలో సిద్ధేశ్వరీ దేవి ముందు మా పూర్వస్వామి మరకతంతో నిర్మించారు పెద్ద దాన్ని మేరు ప్రస్థారాన్ని. ఆ మేరు ప్రస్థారం స్వచ్ఛ స్ఫటికంతో చేసినటువంటి 6 అడుగుల ఎత్తున్నటువంటి మేరువు కనిపిస్తున్నది.